గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. వాళ్ళే మనది డే 2 ఆఫ్ బెల్ఫాస్ట్. ఈరోజే మనది యూఎస్ వీసాది అపాయింట్మెంట్ ఉంది. సో ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇంటర్వ్యూ 8:30కి ఉంది. ఇవాళ టైం వచ్చేసి 6:46 అవుతుంది. ఇంకా 2 అవర్స్ ఉంది మనకి. ఇప్పుడు స్నానం చేయడానికి టవల్ బట్టలన్నీ పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ మనం ఇవాళ 4:45కి లేచాను. లేచి బ్రష్ చేసుకొని కొంచెం వీడియోస్ అవి ఇవి తీసి కొద్దిసేపు ఎడిటింగ్ చేసుకున్నాను. 5 మినిట్స్ అలా ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా ఎడిటింగ్ నడుస్తుంది. ఎపిసోడ్ 9 నడుస్తుంది. ఐఫోన్ ఇదే ఫోన్ మొన్న వ్లాగ్. స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఎగ్స్ పెట్టుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. సో ఎగ్స్ తినేసి మనం అక్కడికి కాన్సులేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అది ఓపెన్ అయ్యి 8:30కి అంట. చూశాను, ఇట్ ఓపెన్స్ ఎట్ 8:30 అండ్ మన అపాయింట్మెంట్ కూడా 8:30 ఉంది. సో 8:30 అంటే నాకు తెలిసి 9:30కి అట్లా అవుతుంది కావచ్చు మన అపాయింట్మెంట్, మన ఇంటర్వ్యూ. చూద్దాము హౌ ఇట్ గోస్. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. దేవుడికి దండం పెట్టుకొని అంత మంచిగా జరగాలి అని చెప్పేసి కోరుకొని వెళ్తాను. దట్స్ ద ప్లాన్. లెట్స్ గో. ఇప్పుడు స్నానం చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. శక్తై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం. హలో గైస్, మన ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. వి గాట్ రిజెక్టెడ్. మెయిన్ రీజన్ ఐ థింక్ రిజెక్షన్ కోసం అయితే వాళ్ళైతే ఒక ఫామ్ ఇచ్చారు. రిజెక్షన్కి ఇందులో రీజన్ ఉంది అని చెప్పాడు. సో ఇట్ స్టేట్స్, డియర్ అప్లికెంట్, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ అ నాన్ ఇమిగ్రెంట్ వీసా అండర్ సెక్షన్ 214B of the US Immigration and Nationality Act. A denial under 214B means that you are not able to demonstrate that your intended activities in the United States would be consistent with the classification of the non-immigrant visa for which you have applied. So that is the first paragraph. ఇంకో పారాగ్రాఫ్ అది ఇది ఇచ్చాడు. కాకపోతే వాడి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూ డూ నాట్ హ్యావ్ స్ట్రాంగ్ టైస్ టు కమ్ బ్యాక్ టు ద యూకే అని ఉంది. అది అయిపోయిన తర్వాత బస్ ఎక్కేసి వచ్చేసినాను. నౌ ఇట్స్ సింకింగ్ ఇన్. అందరికీ రిజెక్షన్ అంటే చాలా చాలా నెగిటివ్ ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగే ఆ రిజెక్షన్ని నేను లోపలికి తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నౌ దట్ ఐ కెన్ టాక్. ఐ థింక్ దే హ్యావ్ రిజెక్టెడ్ మీ బికాస్ మన వీసా ఇంకా 1 ఇయర్లో అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 6th of February 2026కి నా వీసా ఎండ్ అయిపోతుంది యూకేలో. సో వాడికి హీ మైట్ హ్యావ్ థాట్ దట్ ఐ విల్ నాట్ కమ్ బ్యాక్ అని చెప్పేసి వాడు అనుకుని ఉంటాడు. సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. మనకి స్ట్రాంగ్ టైస్ ఇన్ యూకే లేవు. ఒకవేళ మనకి వర్క్ వీసా ఉండి స్ట్రాంగ్ టైస్ టు కమ్ బ్యాక్ ఉండింటే బాగుండేది, అప్పుడు ఈజీగా వచ్చేది. అండ్ ఆల్సో మనకి హెల్ప్ చేసిన పర్సన్ అయితే తను ఏం చెప్పాడంటే 25 to 35 ఏజ్ రేంజ్ వాళ్ళకి కొంచెం తక్కువనే ఉంటుంది యాక్సెప్టెన్స్ రేట్. ఒకవేళ నేను స్టూడెంట్ అయ్యింటే ఈజీగా వచ్చేది వీసా, ఎందుకంటే నేను స్టూడెంట్ కాబట్టి మళ్ళీ రిటర్న్ రావాలి 100% కాబట్టి వాడు ఆ రీజన్తో నాకు ఇచ్చేవాడు. కానీ మనం స్టూడెంట్ కాదు కదా, స్టూడెంట్ అయిపోయింది కాబట్టి మనకి వీసా రాలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వాడు నన్ను 3 questions అడిగాడు. ఎందుకు వెళ్తున్నావు, మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు, నువ్వేం చదువుతున్నావు, నువ్వేం చదువుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, అంతే. 4 questions అడిగాడు. 4 questionsకి వాడు రిజెక్ట్ చేసేసినాడు. నేను అనుకున్నాను ఇంకొక క్వశ్చన్ ఏమన్నా అడుగుతాడేమో, హౌ విల్ యూ ట్రావెల్, డూ యూ హ్యావ్ ఎనీ సేవింగ్స్, అది అని అడుగుతాడేమో. ఏమీ అడగలేదు. సింపుల్గా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎట్ దిస్ టైమ్, యు ఆర్ వెల్కమ్ టు అప్లై ఫర్ అనదర్ టైమ్ అని అన్నాడు. యా, వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అవ్వలేదు, గాట్ రిజెక్టెడ్. బట్ యా, ట్రై అయితే చేసాం కదా. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బీ సక్సెస్ఫుల్. నేను అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి కొంచెం ఓకేగానే ఉన్నాను. లేదు అంటే ఇఫ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ ఇట్, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా నాకు వీసా వస్తుంది అని నేను అనుకుని ఉంటే కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యేవాడిని, కొంచెం ఎక్కువగా డిప్రెస్, కొంచెం ఎక్కువగా
స్టేట్ ఆఫ్ మైండ్ అది డిక్టేట్ చేసేది. బట్ నౌ ఇట్స్ నాట్ డిక్టేటింగ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. నేను కొంచెం నార్మల్గానే ఉన్నాను. డీప్ బ్రెత్స్ తీసుకుంటున్నాను బికాజ్ అక్కడ టాయిలెట్ వెళ్ళలేదు అండ్ ఆల్సో వాటర్ తాగలేదు. హైడ్రేషన్ అండ్ బేసిక్ నేచర్ కాల్స్ మనం తీసుకునే టైంలో మన బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదు. చాలామంది అనుకుంటారు నీళ్ళు తాగకపోతే ఏమవుతుంది, టాయిలెట్ వెళ్ళకపోతే ఏమైపోతుంది, ఆపుకుంటే సరిపోతుంది కదా అని. యా, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఆపుకుంటే విల్ బీ ఫైన్. కాకపోతే వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ కాన్స్టెంట్లీ అది నీ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మనం ఎంత వెల్ హైడ్రేటెడ్ ఉంటామో మీ అందరికి తెలిసిందే. సో మనం జిమ్కి వెళ్తాం కాబట్టి డైలీ నేనైతే ఒక 3 to 4 లీటర్స్ ప్లస్సే. 3 లీటర్స్ అయితే అసలు ఈజీగా అయిపోతాయి. ప్లస్ 4 లీటర్స్ ప్లస్ నేను ఎప్పుడు తాగుతాను. హైడ్రేషన్ ఉంటుంది మనకి ఎప్పుడు. ఆల్మోస్ట్ ఒక 2 hours 2.5 hours. మనం ఎప్పుడు 8:20కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. హే సిరి, వాట్స్ ద టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో 2 hours 2.5 hours మనం అసలు చుక్క నీళ్ళు కూడా తీసుకోలేదు. అండ్ మీకు ఇక్కడ వెదర్ గురించి తెలిసిందే కదా, 2 degrees ఉంది ఇవాళ. 2 degrees ఆ వెదర్లో ఆ చలికి మనము హైడ్రేషన్ నీళ్ళు తీసుకోకపోతే ఇక్కడ డ్రై ఉంటుంది వెదర్, మొత్తం వెట్గా ఉండదు, టోటల్ డ్రై ఉంటుంది, హ్యూమిడిటీ కూడా ఉండదు, మన లోపల అసలు ఏం ఉండదు. చూడండి ఎంత డ్రైగా ఉంటాయో చేతులు కానీ మన ఫేస్ కానీ మొత్తం డ్రై అప్ అయిపోతుంది. సో ఆ టైంలో హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రేషన్ లేక కూడా నాకు స్టేట్ ఆఫ్ మైండ్ చాలా ఎఫెక్ట్ అయింది. బస్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. నార్మల్గా అయితే లేను, కొంచెం ఆక్వర్డ్ థాట్స్, నెగటివిటీ ఎక్కువ వచ్చేసింది. బట్ నౌ వీఆర్ ఓకే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, దట్ ఈజ్ ఆల్సో అ గుడ్ థింగ్ ఫర్ మీ. కొంచెం క్వైట్ టైం తీసుకున్నాను. రాగానే ఒక 5 minutes పీస్ఫుల్గా కూర్చున్నాను. అండ్ లేచాక కాఫీకి వెళ్దాం అన్నాడు. చెప్పాడు ఇలాగా, ఒక లండన్ యూకే వచ్చిన తర్వాత నేను తాగిన బెస్ట్ కాఫీ బ్రో అని చెప్పాడు, అక్కడ తీసుకెళ్తా అన్నాడు. ఖచ్చితంగా అని చెప్పేసి పడుకున్నాడు, ఎందుకు లేపడం అని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నేను ఎడిటింగ్ చేస్తున్నాను ఒక వీడియో. ఎపిసోడ్ 10 రిలీజ్ అయిపోయింది, కానీ 8, 9 మాత్రం అలాగే ఉన్నాయి. సో 8 and 9, 8th అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది, సగం అయిపోయింది ఎడిటింగ్, ఇంకా సగం ఉంది. ఆ సగం చేసేసి దెన్ విల్ అప్లోడ్ ద డైలీ వ్లాగ్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్ రీల్ది అండ్ షార్ట్స్లోది డైలీ వ్లాగ్ కూడా అప్లోడ్ చేసి దెన్ మనోడు అప్పటి వరకు లెగిస్తే కాఫీ తాగడానికి వెళ్ళిపోతాము. మీకు కాఫీ కూడా చూపిస్తాను. అంత హైప్ ఇచ్చాడు కదా, ఎలా ఉందో చూద్దాం. చేసుకో. గైస్, బయటికి తీసుకొచ్చాడు మనోడు, సూపర్గా ఉంది అసలు. లొకేషన్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్ గైస్. ఇందాక అక్కడ చూసినారు కదా ట్రైన్ వెళ్ళినప్పుడు, మౌంటైన్ మధ్యలో భలే అనిపించింది. సిటీ అయితే చాలా బాగుంది, కానీ చలి పెడుతుంది. ఇవాళ టెంపరేచర్ ఎంత ఉంది? 11 degrees ఉంది, కానీ వర్షం పడుతుంది అని గాలి పడుతుంది గట్టిగా. జాకెట్లు వేసుకొని తిరగాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇందాక చాలా చాలా వర్షం పడింది. సో వర్షం పడింది, తడిచిపోయాము. కాఫీ వెళ్ళాము కదా, కాకపోతే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుంది బ్రో అని చెప్తే ఇంకా అక్కడే వెయిట్ చేసినాము. ఒక 20 minutes వెయిట్ చేసి నడుచుకుంటూ వచ్చాము. ఇంకా అసలు సీనిక్ రూట్ ఎట్లుందో అసలు, అబ్బా నాకు చాలా ఇష్టం బ్రో ఇట్లా నేచర్లో తిరగాలంటే. బాగుంటుంది బ్రో సిటీ చాలా బాగుంది. సిటీ అయితే చాలా బాగుంది, మస్ట్ విజిట్.
గైస్ చూసినారు కదా వీడియో. సిటీ అయితే చాలా బాగుంది. ఎక్స్ప్లోర్ చేసి అలా 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 నడుచుకుంటూనే తిరుగుతున్నాము. ఆల్మోస్ట్ 14,000 స్టెప్స్ అయిపోయినాయి కదా బ్రో. షో ఆల్ హెల్త్ రేట్ ఉంది. మన భయ్యాది 11,500 ఉంది, నాది 13,500 ఉంది. ఎందుకంటే నేను పొద్దున వీసాకి కూడా పోయేసి వచ్చిన కదా. అయితే ఇంకా మనం సాయంత్రం కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర వచ్చాం కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నైట్ లైట్స్ బాగా వేస్తారంట. సో ఒకసారి నైట్ కూడా చిన్నగా వాక్కి వెళ్ళిపోతాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు వర్క్ చేసుకొని, నాకు యాక్చువల్లీ చాలా నిద్ర వస్తుంది, ఎంతసేపు అలా పడుకొని మళ్ళీ ఈవినింగ్ అలా వాక్కి వెళ్దాం. చావా మూవీకి వెళ్దాం అనుకున్నాము, కానీ మూవీ లేదు. నిన్నుంది, రేపు ఉంది, కానీ ఇవ్వలేదు. హైలైట్ అదైతే. యో గాయ్స్, వాకింగ్కి వచ్చాము. ఇక్కడ లొకేషన్ అద్దరిపోయింది చూడండి. అది బ్రిడ్జ్ లొకేషన్ క్రేజీ ఉంది కదా. అది మాల్ అంట, అండ్ అది కూడా మాలే, కొంచెం ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అదంతా పార్కింగ్ కూడా నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కనే అనిపిస్తుంది కదా. సేమ్ శంషాబాద్. నడుచుకుంటూ అలా బయటకు వచ్చాము. నైట్ పూట సీన్ బాగుంటుందని ముందే చెప్పాడు, అందుకోసమే ఇంకా వచ్చాము. ఇంట్లో ఏం చేస్తామని చెప్పేసి. ఎపిసోడ్ 8 గైస్ నన్ను టార్చర్ పెడుతుంది. 1 వీక్ నుంచి కూర్చుంటున్నా అవ్వట్లేదు ఆ వీడియో. ఖచ్చితంగా కూర్చొని అయిపోగొట్టేద్దామని ఇందాక కూర్చున్నా, కానీ మళ్ళీ వాకింగ్కి లేట్ అయిపోతుందని చెప్పేసి బయటకు వచ్చేసినాము. అది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసేస్తా. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. చాలా చాలా మంచి లొకేషన్స్ వచ్చాయి, మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే, ఎవరైనా యూకేలో ఉన్నప్పుడు బెల్ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంది సిటీ, పీస్ఫుల్గా కూడా ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మన బ్రోకి కూడా థ్యాంక్ యూ చెప్పండి అందరూ. ఇట్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనది ఈరోజే ఇందాకే చూశాను 10K హిట్ అయింది. థ్యాంక్ యూ ఆల్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నాకు మంచిగా అనిపించింది 10K హిట్ కాగానే. అప్పుడే చూసి అన్న గట్టిగా మంచిగా అనిపించింది. లెట్స్ గో. ఇంకా చాలా ఉంది ముందు. లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.